చేసావు? కావాలనే చేశాను. కావాలని చేసావా? అవును. నేను ఒక ఎయిమ్ కోసం కష్టపడుతుంటే వాడేమో నన్ను ప్రేమ ప్రేమ అని టార్చర్ పెట్టాడు. ఇప్పుడు ఆ టార్చర్ ఏంటో వాడికి తెలిసొస్తుంది. నాకు ఆ జాకీ గడిని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఇంకా సిద్ధుగాడు వాడికి రేసులన్నా గుర్రాలన్నా పడదు. వాళ్ళు రేస్ లో కాన్సన్ట్రేషన్ పెడతారు, నేను నా ఎయిమ్ కి ఫోకస్ పెడతాను. అందుకే టైంకి ఇచ్చేసాను. ఏంట్రా నీ ఆవేశం? ఇదేమైనా బెట్టింగ్ గేమారా? ఇట్స్ లైఫ్. బెట్టింగ్ గేమ్ని సీరియస్ గా తీసుకునేవాడిని, ఇంకా లైఫ్ ఎంత సీరియస్ గా తీసుకుంటాను నీకు తెలియదా నాన్న? ఆ అమ్మాయి నేను వేరే వాడిని ప్రేమిస్తున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే క్యాన్సిల్ చేసేవాడిని. కానీ పందెం కాసింది. మగాడ నాకు పౌరుషం ఉండాలి. అలాంటిది మహేందర్ రెడ్డి కొడుకు వీడికి ఎంత ఉండాలి నాన్న? నా కొడుకు గెలవాలి. ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి విన్నర్ అవ్వాలి. ఎంత దరిద్రపు గోల ఏ కొంపలో ఉండదు. నానొస్తున్నారు. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. నువ్వే అడుగు. నువ్వు చెప్పమ్మా ప్లీజ్. ఒక్కసారి అడగమ్మా ప్లీజ్ అమ్మా. లక్ష్మి, ఏంటి మీ అమ్మతో డిస్కషన్? నాన్న, అది పైలట్ ట్రైనింగ్ కోర్స్ జాయిన్ అవుదామని సంతకం కావాలి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా పిల్లలు నా కళ్ళ ముందే ఉండాలి. నిన్ను దూరంగా పంపిస్తాం నాకు ఇష్టం లేదు. ఇలాంటి ఆలోచనలు మార్కో. సిటీలో ఉన్న కోర్సు ఉంటే చూసుకో. ఐ కాంట్ బిలీవ్ ఇట్. వామ్మో ఏం స్ట్రోక్ ఇచ్చింది సార్. పగబట్టి పందెం కట్టడం అంటే ఇదే. మీకు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు, కానీ మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళిపోయి న్యూస్ పేపర్ ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రశాంతంగా బతికిద్దాం సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? కొంపదీసి ఇప్పుడు మీరు హార్స్ రైడింగ్ నేర్చుకుని గుర్ర పందాలకి వెళ్ళే దిక్కుమాల ఆలోచన రావట్లేదు కదా? ఒకసారి వామ్మో, మీ కాబోయే మామగారు. హైదరాబాద్ లోనే నంబర్ 1 రేసర్వా నువ్వు. అసలు మహేందర్ రెడ్డి ఎవరో తెలుసా నీకు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? సార్ మాకు మహేంద్ర ట్రాక్టర్ తెలుసు, కానీ మహేందర్ రెడ్డి ఎవరో తెలియదు సార్. మహేందర్ రెడ్డి ఈస్ ద కింగ్ ఆఫ్ రేసెస్. అలాంటి మహేందర్ రెడ్డి కొడుకు మీద ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేని నువ్వు గెలవడం ఇంపాసిబుల్. గెలవడం వదిలే, ఈ రాయల్ గేమ్ ఆడడానికి కూడా అర్హత లేని వాడివి. ఇక్కడి నుంచి పరిగెడతావో పారిపోతావో నీ ఇష్టం. అవుట్. ఏంటి సార్ ఈయన వార్నింగ్ చెప్తున్నాడు? మహేందర్ రెడ్డి కొడుకైతే అంత పెద్ద తోపా? అసలు మహేందర్ రెడ్డి కొడుకు వాడు కాదురా, నేను. సార్ ఆ అమ్మాయి ఇచ్చిన స్ట్రోక్ మీ బ్రెయిన్ చిప్ దొబ్బినట్టుంది. మీరు మహేందర్ రెడ్డి కొడుకు? 5 ఏళ్ల వయసులో ఆ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది నేను. 20 ఏళ్ళుగా మా నాన్న ఉన్నా లేనట్టుగా బతుకుతోంది నేను. మరి వాడు డూప్లికేటా? ఇన్నాళ్ళు నేను లేకపోయినా మా నాన్న హ్యాపీగా ఉన్నాడు అనుకున్నా, కానీ నా ప్లేస్లో ఇంకోటి వచ్చాడంటే నమ్మలేకపోతున్నా. అసలు వాడు నా ప్లేస్లోకి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, మొత్తం బయటికి లాగుతా. अरे 70 भाई 70 दुबई का 70 रणबीर गुंटे अनुष्का फ्री सलमान. अरे ले लो అతరా పిల్లి బెత్తరా. అరే ఎందుకు సార్ అనుమానం పడతాయి? ఒకసారి ట్రై చేయండి, నచ్చితేనే డబ్బులు ఇవ్వండి సాబ్. ఇది రాజేష్ ఖన్నా అత్తర్, ఇది కొడితే అమ్మాయిలు చూస్తాయి నవ్వుతాయి. ఇది రానా దగ్గుపాటి అత్తర్, ఇది వేసుకుంటే అమ్మాయిలు ఎగబడతాయి. మిల్కీ బ్యూటీ తమన్నా పడతాయి. అరే బల్కీ బ్యూటీ నమ్మితో కూడా పడతాయి. ట్రై చేయండి. అరే ముక్కుతో వాసన పీల్చుడ్రి, అమ్మాయిలు పడతాయి పడతాయి. ఏంటిది? నేను ఎక్కడున్నాను? బాబో ఎవరా మీరు? అత్తర పూసేట్టు మాయ చేసి టెన్నిస్ బాల్ తో కొడుతున్నారు. అబ్బో నేనేం చేశాను? నా మీద ఎందుకు సర్జికల్ స్ట్రైక్? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా గానీ ముందు మీ ముసలి బాబు ఇంట్లో ఉన్న కుర్ర బాబు ఎవడో చెప్పు. ఆ బాబు మా బాబు గారి బాబే కదా. చెప్తా బాల్ చాపమను. మా ముసలి బాబు లేడు, ఆ బాబుని తీసుకొచ్చి మా మహేంద్ర బాబుకి బాబులో యాక్ట్ చేయమన్నాడు. అలా యాక్ట్ చేసినందుకు కాడికి కిరాయి ఎంత తెలుసా బాబు? 10 కోట్లు. ఇంతకీ మీరెవరు బాబు? ఈ బాబే మహేందర్ రెడ్డి గారి అసలు బాబు, ఒరిజినల్ బాబు. నువ్వా బాబు? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. రాయ్ అసలేం జరిగింది చెప్తే ఆ ముసలోడు నన్ను చంపేస్తాడు బాబు. నాకు నిజం తెలియడం చాలా అవసరం, చెప్పు. చెప్తాను బాబు. మీరనుకుంటున్నట్టు మీ నాన్న దుర్మార్గుడు కాదు, చాలా మంచి మనిషి. మీరే అపార్థం చేసుకున్నారు ఆయన్ని. మీ నాన్న గురించి తెలియాలంటే ముందు మీ తాత చేసిన దుర్మార్గాల గురించి తెలియాలి. మీ అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాతే
నిన్ను మీ నాన్నని తిరిగి తండ్రికి తెచ్చుకున్నాడు. నిజానికి ఆయనకు కావాల్సిన డబ్బు సంపాదించే జాకి మీ నాన్న కాదు. ఆయన ద్వేషించే నీ తల్లి కడుపును పుట్టిన నువ్వు కాదు. అందుకే మీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచాడు. నీకు మీ నాన్న మీద కోపం పెరిగేలా చేశాడు. చివరికి నీ అంతటి నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు. మీ నాన్నగారు మళ్ళీ పెళ్లింతు చేసుకున్నారో తెలుసా బాబు? నీకు భార్య అవసరం లేకపోవచ్చు. పిల్లలకి ఈ వయసులో తల్లి ప్రేమ, పెరిగాక తండ్రి అండదండలు కావాలి. అందుకే సరే నాన్న, నా కోసం కాదు, నా కొడుకు కోసం చేసుకుంటా. కానీ అడుగు మాట చెప్పి డెసిషన్ తీసుకుంటా. వాడికి ఇప్పుడే చెప్తే నీ ప్రేమకెక్కడ దూరం అయిపోతానోనని భయపడతాడ్రా. మీ ఇష్టం నాన్న. నువ్వు వెళ్ళిపోయాక మీ నాన్న నిన్ను మర్చిపోతాడని మీ తాతయ్య అనుకున్నాడు. కానీ ఈ 20 ఏళ్ళు నీకోసం వెతకని రోజు లేదు, చెయ్యని హోమం లేదు, మొక్కని దేవుడు లేడు బాబు. ఏదో ఒక రోజు నువ్వు రాకపోతావా అని ప్రతి పుట్టినరోజుకి బట్టలు గిఫ్ట్లు కొని నీకోసం ఆశగా ఎదురు చూసేవారు. ఆయనకి నీ మీదున్న పిచ్చి ప్రేమ ఎంత దూరం తీసుకెళ్ళిందో తెలుసా బాబు? నీ పేరు మీద అనాథలకి 100 కోట్లతో ట్రస్ట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అది మీ తాతగా నచ్చలేదు. కొడుకు దొరక్కపోతే కదా ట్రస్ట్ పెడతాడు. ఒకవేళ దొరికితే నెల రోజులు నా కొడుక్కి కొడుగ్గా, నాకు మనవడుగా నువ్వు యాక్ట్ చేయాలి. ఇలాంటి కొడుకు ఉండడం కన్నా లేకపోవడమే బెటర్ అని నా కొడుకే నిన్ను బయటికి గెంటేసేలా చేయాలి. ఈ డీల్ నాకు ఓకే. చిన్నతనంలోని దూరమైన కొడుకు వచ్చాడన్న ఆనందంలో వచ్చింది నిజమైన కొడుకా కాదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు మీ నాన్నగారు. అంతలా ఆయన్ని మోసం చేశాడు మీ తాత. మీకు నిజం చెప్పానని ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరేం కంగారు పడకండి. నిజం చెప్పినందుకు థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్, మా నాన్న జాగ్రత్త. సార్ పదండి సార్, వెళ్ళి మీ నాన్నకి నిజం చెప్పిద్దాం. ఏమని చెప్పమంటావరా? 5 ఏళ్ల కొడుకు తనని వదిలి వెళ్ళిపోతేనే తట్టుకోలేకపోయాడు మా నాన్న. 50 ఏళ్ళుగా పెంచిన తన తండ్రి తనని మోసం చేశాడని తెలిస్తే తట్టుకోగలడా? తన పక్కనున్నది తన రక్తం కాదని తెలిస్తే తట్టుకోగలడా? సార్ కానీ అది ఇప్పుడు చేయాల్సింది మా నాన్నకి నిజం చెప్పడం కాదు, మా తాతకి బుద్ధి చెప్పడం. చెప్తాను, ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తాను. రేయ్, నా అంత దురదృష్టవంత నీకెవడు ఉండడురా. చిన్నప్పుడే అమ్మ పోయింది, కళ్ళ ముందే నాన్నున్నా, నాన్న అని పిలవలేను. రేయ్, నేను నాన్న ఎదురుగా నిలబడితే నన్ను గుర్తుపడతానరా? ఒక్కసారి నాన్నని చూడాలి వదిరా. హలో సార్, మీరా? నమస్తే సార్. ఏమయ్యా, జాగింగ్కి వేళాపాళ ఉండదా నీకు? చూడాలనిపించింది వచ్చేసాను సార్. అదే చేయాలనిపించింది వచ్చేసాను సార్. ఏదైనా ప్రాబ్లమా సార్? హెల్ప్ చేయమంటారా? పర్లా. మనకి ఎన్నెన్నో ఉండదు సార్. పందమే. ఏది నన్ను చూడనివ్వండి. తప్పండి సార్. సార్, ఇదేదో చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఉంది. మెకానిక్ రావాల్సిందే సార్. మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలా? నేను డ్రాప్ చేస్తాను సార్. అక్కర్లేదులే, నీ వెళ్తా. ఏ, నా బైక్ ఎక్కకూడదా సార్? అంతేలేండి, పెద్ద పెద్ద కార్లలో తిరిగే మీకు మా బైక్లు సైకిళ్ళు ఏమంతాయి? నీ బైక్ ఎక్కడుంది సార్? ఆ టర్నింగ్ దగ్గర ఉంది. మీరు ఇక్కడే ఉండండి, తీసుకొచ్చేస్తాను.
సార్ స్టాప్ స్టాప్ స్టాప్. మీ బైక్ ఒక గంట కావాలి ప్లీజ్ సార్. గంట బైక్ కావాలా? ఏమయ్యా, ఎవడన్నా రోడ్లో బైక్ ఆపేసి లిఫ్ట్ అడుగుతాడు, నువ్వేంటి బైక్ అడిగేస్తున్నావు? అవసరం అటువంటిది సార్ ప్లీజ్ సార్. 25,000 బైక్ అడగగానే ఇచ్చేస్తారా ఏంటి? 25 సంవత్సరాల తర్వాత మా నాన్నని బైక్ ఎక్కించుకునే అవకాశం దొరికింది సార్. 25 ఏళ్ల దూరాన్ని 25,000తో వెళ్ళకట్టుకోండి సార్. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకోండి సార్. బైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ సార్. బ్రదరు, నీ దగ్గరే ఉంచు. ఫాదర్ ఎమోషన్తో ఇక్కడ టచ్ చేసావు, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్ రండి సార్. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలే. సార్ పీచ్ మిఠాయి తింటారా? నాకొద్దు. చిన్నప్పుడు నేను మా నాన్న తెగ తినేవాళ్ళం. పీచ్ మిఠాయే కాదు, చిన్నప్పుడు జ్ఞాపకాలు కూడా చాలా తీయగా ఉంటాయి సార్. నాకు కూడా తీసుకో బాబు. 2 పీచ్ మిఠాయి. చిల్లర లేదు సార్. ఉంచుకో. అయిపోయింది. ఇంకా అవలేదా? అంటే తింటే అయిపోతుందని. ఏమయ్యా సార్ నేను ఒకటి అడగచ్చా? అడగండి సార్. ఆ రోజు అమ్మాయి చేసిన ఛాలెంజ్ చూస్తుంటే నీ మీద ప్రేమ ఉందో నీతో గొడవ ఉందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. కనిపెట్టేసినట్టున్నాడు. అంటే గొడవలు అంటే ప్రేమ ఉన్నట్టే కదా సార్. ఓ అవును సార్, మీది కూడా లవ్ మ్యారేజ్ అని విన్నాను. మీకున్న అనుభవంతో నాకేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా సార్. బండి ఆపు. సార్ ఏమైంది సార్? నేనేమైనా తప్పుగా మాట్లాడాను? చూడు, చిన్నప్పటి నుంచి కొట్టిన తిట్టిన అమ్మా నాన్నలను ఎందుకు ప్రేమిస్తాం? వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి. నీ ప్రేమలో నిజాయితీ ఉందా? ప్రేమిస్తున్నాననే మాటలో ప్రేమని ఇస్తున్నాననే అర్థం ఉంది. ఇవ్వు, ఆ తర్వాత ఇంకెవరిని టిప్స్ అడగ అవసరం లేదు. అమ్మ గురించి మాట్లాడతారనుకుంటే నాన్నేంటి ఇలా అనేశాడు? ముందు మనం బేబీ గురించి ఆలోచిద్దాం. సార్ ఈ టైంలో రిస్క్ ఏమో. లైఫ్లో రిస్క్ చేయకపోతే మిగిలేదు రస్క్ మాత్రమే. బాబోయ్, ఇదేంటి మతిపోగొట్టేలా ఉంది? దీని ఎప్పుడు ఆ యాంగిల్లో చూడలేదే. థ్యాంక్ యూ. కంట్రోలర్ సిత్తు, కంట్రోలర్ సిత్తు. నువ్వేంటి ఇక్కడ? నేనే ఇక్కడ, లేకపోతే నీకోసం పవన్ కళ్యాణ్ ప్రభాస్ వస్తారా? తిక్కగా మాట్లాడుకు. ఎందుకు వచ్చా? పెళ్లి చేసుకుందాం అన్నావుగా, దా పెళ్లి చేసుకుందాం. నీకు పిచ్చా? పెళ్ళేంటి? మరి లవ్ అన్నా, దా లేచిపోదాం. ఏంటో లేచిపోయేది? నేను రాను. వస్తే తీసుకెళ్తా, లేదంటే మోసుకెళ్తా. ఎలా? ఇలా. ఈ అమ్మాయిలు క్లోరోఫామ్ పడినంత స్పీడ్ గా లవ్ లో పడితే బాగుండు. సారీ బేబీ, కష్టానికి భయపడేవాడు ప్రేమించకూడదని ఓ పెద్ద అని చెప్పాడు, అందుకే రిస్క్ చేస్తున్నా. దా. నాకు తెలీదా? సార్ ముక్కు ప్లాస్టర్. ముక్కు కేసుంటే సచ్చుండేదిరా. సారీ సార్. నీకు అసలు బుద్ధుందా? నాకు ముందే తెలిసిన నువ్వు ఒక పెద్ద వెదవ్వని. నీ అసలు రంగు నువ్వే బయట పెట్టుకున్నావు. నువ్వే కాదురా, మీ మగాళ్ళంతా ఇంతే. ఏ ఆడాలంటే చులకనా? మా గోల్స్ కావా? మా అంబిషన్స్ కావా? నా డ్రీమ్స్ ని పట్టించుకోకుండా నన్ను డిస్టర్బ్ చేసావని ఆ రోజు నిన్ను పెళ్లిలో ఇరికించాను. నువ్వేం చేసినా నేను నిన్ను పెళ్లి చేసుకోను. వెళ్ళిపో. అయిపోయిందా? నువ్వు తిట్టాలనుకున్నంతా తిట్టేశావా? నాకు మాటలతో మాయ చేయడం రాదు, మోసం చేయడం అస్సలు రాదు. కానీ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఒకసారి అటు చూడు.
ఇదేగా నీ గోల్, నీ లైఫ్, నీ అంబిషన్. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. బై. Thank you, sir. Thank you. Thank you. Congratulations. Thank you. Thank you so much. I'm so happy now. Sorry. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే. మనిద్దరం లేచిపోదామా? వాట్? యాక్చువల్లీ ఐ లవ్ యూ. ఎటన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. వెళ్ళిపోతామా? హ్యాపీగా ఉందామా? అర్థం కాలేదు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే దూరం అయ్యేది నీ ఫ్యామిలీయే కాదు, నా ఫ్యామిలీ కూడా. నీ ఫ్యామిలీనా? మహేందర్ రెడ్డి ఎవరో కాదు, మా నాన్న. సిద్ధు, ఇక నుంచి నేను నీకున్నాను. ఏం పీకుతున్నారా? ఎవడో వచ్చి అమ్మాయిని లేపుకెళ్తుంటే what the hell are you doing? సిద్ధార్థ్ ఆగు, ఇందులో వాళ్ళ తప్పేం లేదు. రాజీవ్ రెడ్డి, ఆడపిల్లని పెంచే పద్ధతి ఇది కాదు. అవును తాత, ఆ రోజు డాడ్ చెప్పబట్టే నేను ఈ పందానికి ఒప్పుకున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి లేచిపోయిందంటే మన పరువేం కావాలి? మరే బాబు ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడు ఈ పెళ్లి మీద. కంట్రోల్ లేకపోతే కూతురే కాదు ఒక పిల్ల కూడా గోడ దూకుద్ది. అయినా ఇంకేం పరువులే బాబు, పాపే లేచిపోయినాక. లేచిపోలేదు, తీసుకెళ్ళాను. లేచిపోవడానికి తీసుకెళ్ళడానికి చాలా తేడా ఉంది. నేను తన్ని తీసుకెళ్ళాను. సితారా, కాంపిటీషన్ ఉంది నాన్న అని చెప్పేంత ఫ్రీడమ్ మీ కూతురికి మీరు ఇచ్చుంటే ఇలా జరుగుండేది కాదు సార్. మీ కూతుర్ని మీకైనా డబ్బున్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే తను సంతోషపడదు సార్. తండ్రిగా మీరు తన గోల్స్ని, అంబిషన్స్ని గుర్తించినప్పుడే ఆనందపడుతుంది. ఆడపిల్ల తండ్రికి నిజమైన గెలుపు కూతురు ఆనందం సార్. పిల్లల్ని పెంచడం అంటే టైంకి అన్నం పెట్టడం, కాస్ట్లీ బట్టలు కొనిపెట్టడం కాదు సార్. వాళ్ళని ప్రేమించడం, అర్థం చేసుకోవడం, వాళ్ళ జీవితంలో ఎదురయ్యే బాధల్ని, కష్టాల్ని గెలిచేలా తయారు చేయడం. అసలు నువ్వెవడివిరా మా ఇంటికి వచ్చి నీతులు చెప్పడానికి? ఇది మా పర్సనల్ మ్యాటర్. ఆ అమ్మాయి మా ఇంటికి కాబోయే కోడలు. అంత లేదు పెద్దయినా, అది వచ్చే డర్బీ కప్కి డిసైడ్ అవుద్ది. కానీ ఒక మాట చెప్పనా, అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు. ప్రేమ లేని ఇంట్లో అమ్మాయి ఎలా ఉంటుంది? కోడలుగా అత్తారింటికి వచ్చిన అమ్మాయి ఇక్కడ నాకేం కాదన్న ధైర్యంతో ఉండాలి సార్, ఎవరేమంటారన్న భయంతో కాదు.